వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్ చిత్రపాకం. ఈరోజు హెల్దీగా ఇంకా టేస్టీగా ఉండే కారం జొన్న రొట్టెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కారం జొన్న రొట్టెలు చేసుకోవటం చాలా సులభం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. కావలసిన పదార్థాలు: జొన్న పిండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తెల్ల నువ్వులు, జీలకర్ర, నానబెట్టుకున్న శనగపప్పు, ఉప్పు. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు బాగా వేడి చేసుకోవాలి. ఈ నీళ్లు బాగా వేడి అయ్యేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను 4 కారం రొట్టెలు చేయటానికి 2 ఉల్లిపాయలు, 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి కారాన్ని ఘాట్ని చూసి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. నేను ఇక్కడ ఒక 3 కప్పుల జొన్న పిండి తీసుకున్నాను. ఇందులో 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, 1.5 స్పూన్ ఉప్పు, 1 గంట సేపు నానబెట్టుకున్న 4 టేబుల్ స్పూన్ల శనగపప్పు, గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకుందాం. నీళ్లు బాగా వేడయ్యాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసి మనం పిండిలో వేసుకున్న అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం ఈ వేడి నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలపాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఒక నాప్కిన్ కానీ ఏదైనా క్లాత్ కానీ వాటర్లో పిండుకొని ఇలా చపాతీ లేక రొట్టె చేసే పలక పైన నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చేతిలో పిండిని తీసుకొని ఇలా ముద్దలాగా చేయాలి. ముద్దలాగా చేసుకున్న పిండిని ఈ క్లాత్ పైన పెట్టుకొని బాగా తట్టుకోవాలి. మధ్యలో పొడిపిండి జల్లుకుంటూ రౌండ్గా తడుతుండాలి. జొన్న రొట్టెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. జొన్నల్లో కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్ ఉన్నాయి. జొన్నలు గ్లూటెన్ ఫ్రీ. గోధుమలు పడని వారు కూడా జొన్న రొట్టెలు తీసుకోవచ్చు. ఇలా తట్టడం రావట్లేదు అనుకునే వాళ్ళు పొడిపిండి జల్లుకుంటూ చపాతీ కర్రతో ఇలా రుద్దుకోవచ్చు. మరి పెద్ద సైజు రొట్టెలు చేయలేని వాళ్ళు కొంచెం చిన్న సైజు రొట్టెలు చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఇలా పొడిపిండి జల్లుకుంటూ కర్రకి పిండి అంటకుండా ఈవెన్గా రుద్దుకోవాలి. ఈ కారం జొన్న రొట్టెలు రాయలసీమలో ఎక్కువగా చేసుకుంటారు. ఈ కారం జొన్న రొట్టెల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ స్నాక్స్కైనా, లేదంటే డిన్నర్కైనా ఎలా అయినా చేసుకోవచ్చు. రౌండ్గా షేప్ రావట్లేదు అనేవాళ్ళు ఒక రౌండ్గా ఉన్న ప్లేట్ పెట్టి నైఫ్తో ఇలా చివర్లు కట్ చేయండి. రౌండ్గా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ తీసేయండి. స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెనం బాగా వేడి చేయాలి. తర్వాత రొట్టె తట్టుకున్న క్లాత్ని చేతిలో తీసుకొని మెల్లగా పెనం మీద వేయాలి. ఫ్లేమ్ హై టు మీడియం చేసుకుంటూ రొట్టెని 2 వైపులా బాగా కాలనివ్వాలి. రొట్టె 2 వైపులా బాగా కాలింది. మీకు రొట్టె బాగా కరకరలాడాలి అంటే లో ఫ్లేమ్లో మరి కాసేపు ఉంచాలి. మరొక రొట్టె ఎలా కాల్చాలో చూపిస్తాను. ప్లెయిన్ రొట్టె ఎలా చేయాలో ముందు వీడియోస్లో చూపించాను. చూడని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పెడతాను, చూడండి. రొట్టె తట్టు చేయలేని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, ఎంత పల్చగా రౌండ్గా వచ్చాయో. మన రాయలసీమ కారం జొన్న రొట్టెలు రెడీ. ఈ కారం రొట్టెలకు ఎలాంటి కర్రీ అవసరం లేదు. ఉత్తవే తినచ్చు, పెరుగుతో తినచ్చు, లేదంటే నెయ్యి పూసుకొని కానీ మీగడతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కిరణ్ చిత్రపాకం.